చెప్పే రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటేంటంటే మార్కెట్ అయోమయంగా ఉంది. తర్వాత ఇప్పుడు ఇండియా పాకిస్తాను చెప్పాల్సింది ఏముంది, రోజు సెన్సేషనల్ న్యూస్, రోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. ఒకసారి వాళ్ళు ఒకసారి మనం. ఇది వేర్ ఇట్ ఎండ్స్ అప్, హౌ ఇట్ గోస్ అనేది మనకు తెలియదు, ఎవరికి తెలియదు అనుకోండి. అయితే ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్స్ ఎ మేజర్ ఈవెంట్. వార్ అనేది మేజర్ ఈవెంట్. ధన ప్రాణ నష్టం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. లాట్ ఆఫ్ మనీ అండ్ సో వాల్యుబుల్ లైవ్స్, అది ప్రాపర్టీసు, మనీ, వాల్యుబుల్ లైవ్స్, వీటన్నిటికంటే విలువైనది ప్రాణం. డబ్బులదే ఉందండి పెద్ద. ఇండియా హ్యాజ్ మనీ, ఇండియా ఈజ్ కేపబుల్, అదేం వరీ లేదు. అయితే ఇది ఆన్గోయింగ్ సిచ్యువేషనే. ఆన్గోయింగ్ అంటే ఇదేదో సడన్గా గబగబా కూర్చుని టేబుల్ మీద ముందు కూర్చుని గబగబా టాక్స్కి వచ్చేసి ఏదో సెటిల్ చేసుకుంటారని మాత్రం అనుకోవటానికి లేదు. ఇంకా కొంచెం కొట్టుకుని ఇరుపక్షాలు అలసిపోయి అప్పుడు చూసుకుంటా, అప్పుడు మనం ఏదో ఒప్పందానికి వద్దామని అనుకుంటారు. లేకపోతే ఎవరో థర్డ్ పార్టీ వచ్చి ఇంకా కొట్టుకోవద్దు చాలులేవయా, అంతేగాని ముందు కొట్టుకోమాకండి నేను ఎవరు చెప్పరు. ఊరికే మామూలుగా ఫార్మల్గా చెప్తారు, వీళ్ళు కొట్టుకుంటే బాగుంటుందిలే, మన విమానాలు కొంటారు, కొట్టుకుంటే బాగుంటుందిలే, మన దగ్గర ఉన్న ఆర్మ్స్ అమ్యునిషన్ అమ్ముడవుతాయి, ఆ టైప్ ఉండే అవకాశం ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్. వాట్ ఎవర్ ఈజ్ గోయింగ్ ఆన్ ఈజ్ అన్ఫార్చునేట్. మంచికో చెడ్డకో మరి వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. పీపుల్ ఆఫ్ పాకిస్తాన్, పీపుల్ ఆఫ్ ఇండియా, పీపుల్ ఆర్ ద విక్టిమ్స్. చెప్పాలంటే ధన నష్టం, ప్రాణ నష్టం కాకుండా ఉంటే మంచిది ఇరు వర్గాలకి. మరి మన చేతిలో ఏం లేదండి. ప్రకృతిలోనే ప్రళయాలు వస్తుంటాయి కదా, యుద్ధం ఏముంది, మ్యాన్ క్రియేటెడ్ థింగ్. మరి ప్రకృతిని మనం చెప్పగలమా ఈ ప్రళయం ఎందుకు వచ్చింది, ఈ వరదలు ఎందుకు వచ్చాయి, ఇంతమందిని ఎందుకు పట్టున పెట్టుకున్నాం అని చెప్పలేం కదా. క్వైట్ అన్ఫార్చునేట్. వాట్ ఎవర్ ఈజ్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్, బట్ లెట్ us pray for peace around the world. Let peace prevail. అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు. మనకి మార్కెట్కి సంబంధించి ఏంటంటే మార్కెట్ వారు ఫియర్ తోటి పడిపోయిందా అంటే పడిపోలేదు. అలానే రికవర్ అయిపోయి కొంచెం ధైర్యంగా రికవర్ అయిపోయి ముందుకు వెళుతుందా అంటే అది లేదు. ఈరోజు దగ్గర ఒక 100 పాయింట్లు పైకి వెళ్ళి ఆ తర్వాత చెప్పా పెట్టకుండా మొదలైంది కిందకి రావటం. ఒక స్టేజ్లో బాగా మైనస్కి వెళ్ళింది కొంచెం, అయినా కానీ ఫైనల్గా మైనస్లోనే క్లోజ్ అయింది. అంటే ఇన్హరెంట్ వీక్నెస్ కనిపించింది అంటే మార్కెట్లో. రేపు ఇంకొకలా ఉండొచ్చు, అది మనం ఊహించడం అనవసరం. నాకైతే ఏమనిపిస్తున్నదంటే వార్ అనేది ఇది ఒక్క రోజులో 2 రోజుల్లో సమస్య పోయేది మాత్రం కాదని అనిపిస్తున్నది. ఇది ఖచ్చితంగా కొన్ని రోజులు ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మనం అంచనా వేయలేము. కానీ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, ప్రొలాంగ్డ్. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు, ఆయుధాలు లేవు. అయితే దానికి పాకిస్తాన్కి సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, చైనా లాంటి వాళ్ళు ఉన్నారు, సహాయం చేస్తారు. కానీ ఎంతకాలం ఎన్ని రోజులు చేస్తారంటే చేస్తారు, అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. కొట్టుకుండా అని. బట్ పాయింట్ ఏంటంటే న్యూక్లియర్ వార్ గురించి కూడా ఇండైరెక్ట్గా మాట్లాడుతుంది పాకిస్తాన్, ఇండియా మాట్లాడటం లేదు. అంతేకాకుండా ఇండియా యూనిలేటరల్గా తనంతట తానుగా న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయదు. కానీ పాకిస్తాన్ యూజ్ చేస్తే ముందు మనకి నష్టం కలగొచ్చు అంటే కలుగుతుంది. దాన్ని డిఫ్యూజ్ చేయడానికి కొన్ని ప్లేసుల్లోనే మనకు ఉంది ఫెసిలిటీ. ఇన్ ఢిల్లీ ఇట్లా కొన్ని స్ట్రాటజిక్ ప్లేసులకి డిఫ్యూజ్ చేయొచ్చు, 90% ఛాన్సెస్. అంటే అది దాని ప్రభావం లేకుండా చేయొచ్చు లేదా తగ్గించవచ్చు. అట్లా కాకుండా ఎక్కడో ఏ మైదానంలోనే ఎక్కడో కొంచెం అన్ప్రొటెక్టెడ్ ఏరియాలో పడేశారనుకోండి, మొత్తం అదంతా పోతుంది. ఎంత గట్టిగా పోతుంది అనేది, న్యూక్లియర్ బాంబు ఎంత ప్రమాదకరమైంది అనేది మనకు అందరికీ తెలిసిన విషయం.
మరి పాకిస్తాన్ అంత వెరి పని చేస్తుందా, ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకుంటాయా అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. కానీ వాళ్ళు వేస్తే మాత్రం వీళ్ళు అంటే ఇండియన్స్ వాళ్ళు ఒకటేస్తే మేము 4 వేస్తామనే మూడ్లో ఉన్నారు. మనం అంత దూరం ఆలోచించకూడదు, అట్లాంటివి రాకూడదని భగవంతుని ప్రార్థిద్దాం. వీళ్ళు కొట్టుకుంటే మమ్మల్ని కొట్టుకో, వీళ్ళు ఇది తీరే వరకు కొట్టుకోవాలి కదా, ఏదో కొట్టుకుంటారు కొన్నాళ్ళు, మళ్ళీ ఏదో ఒప్పందానికి వస్తారు, వాళ్ళలో వీళ్ళు సెటిల్ అవుతారు. సో క్వైట్ అన్ఫార్చునేట్. ఓకే అండి, అంతగానే కామ్ బిఫోర్ స్టామ్ అని నాకు అనిపించింది, రాస్తున్నాను. కామ్ బిఫోర్ స్టామ్ అని ఎందుకు అంటున్నానంటే, ఇంకా ఏదో హిందీలో సామెత ఉంది, రాత్ బాకీ హై బాత్ బాకీ హై అని. ఈ రాత్ బాకీ హై బాత్ బాకీ హై అని ఇంకా ఉంది. ద వర్స్ట్ ఈజ్ ఎట్ టు కమ్ అని అనిపిస్తున్నది. మరి అలాంటి దానికి మనం అందరం ప్రిపేర్ అవ్వాలి. తప్పదు, కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు. we should be ready for that, we should brace for it, but let us pray for God that let peace prevail all over the world. అందుకే మన వాళ్ళు ఓం శాంతి 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 అంటుంటారు. అలా అంటూ ఉండటం వల్ల కొంత వస్తుంది, కొంత మేలు కలుగుతుంది, కొంతవరకే. ఓకే అండి. అయితే ఏదన్నా కొంచెం ఫ్లేరప్ అయ్యి బాగా ఎక్కువ ఇటు అటు క్యాజువాలిటీస్ అవి ఇరిగి ఇవి విరిగి వాళ్ళు వీళ్ళు పట్టుకున్నారని వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారని వాళ్ళు కొట్టుకుని మన వాళ్ళని వాళ్ళు పట్టుకుని వాళ్ళని మనం పట్టుకుని యుద్ధ విమానాలు కూల్చడం, ఇట్లా రకరకాల కార్యక్రమాలు, ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్ కదా, జరగచ్చు కదా. ఇట్లా కొద్దిగా ఫ్లేరప్ అయితే మాత్రం స్టాక్ మార్కెట్కి వచ్చి ఎఫెక్ట్ అవుతుంది. ఫైనల్ రిజల్ట్ కొంచెం బాగా ఉండి చక్కగా ఫేవరబుల్గా అనిపించినప్పుడు మళ్ళీ మార్కెట్ చక్కగా పికప్ అయ్యి బాగా వెళ్ళిపోవచ్చు పైకి. అయితే ఫర్ ది టైం బీయింగ్ మాత్రం మార్కెట్ పెరిగిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఒకవేళ ఆర్టిఫిషియల్గా మెయింటైన్ చేసినా ఇట్ ఈస్ బౌండ్ టు ఫాల్. బట్ ఎక్సెప్షన్స్ జరగవచ్చు. ఎప్పుడు జరిగి ఇది వెళ్ళిపోతే 11,000కి వెళ్ళిపోతాయంటే అది ప్రాబబిలిటీ 30% ప్రాబబిలిటీ ఉంది. ఈ నిఫ్టీ చక్కగా 11,000కి వెళ్ళిపోవటం, బాగా మార్కెట్ ఇది చాలా పాజిటివ్గా తీసుకోవటం అనే ఛాన్సెస్ చాలా తక్కువ, ప్రాబబిలిటీ తక్కువ. అయితే మార్కెట్కి తగ్గటానికి ప్రాబబిలిటీ ఎక్కువ, అంతే. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మళ్ళీ రేపు ఎల్లుండి వచ్చే పరిస్థితులు, ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్స్ని బట్టి మళ్ళీ ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. అందుకని మనం ప్రెడిక్ట్ చేయలేము. అయితే మనం ఏం చేయగలమంటే కామ్గా హాయిగా ప్రశాంతంగా కూర్చొని చూడగలం తమాషా. యాజ్ ఫర్ యాజ్ మార్కెట్ ఈజ్ కన్సర్న్డ్, యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది పబ్లిక్ వీఆర్ కన్సర్న్డ్. మనందరం వీఆర్ ఆల్ ఎఫెక్టెడ్. మన మనీ, పబ్లిక్ మనీ, ధన నష్టం, ప్రాణ నష్టం తప్పదు. బట్ మార్కెట్కి సంబంధించినంత వరకు ప్రశాంతంగా వాచ్ చేయటం తప్ప ఇంకేం లేదు. దిస్ మార్కెట్ ఈజ్ ఫర్ చాలా పైగా వాలటైలిటీ, విఐఎక్స్ వాలటైలిటీ ఇండెక్స్ భయంకరంగా పెరిగింది. అంటే ఈ వాలటైలిటీ ఇండెక్స్ ఎంత పెరగటం కూడా రిస్కే. వాలటైలిటీ ఇండెక్స్ పెరిగితే ఏమవుతుందంటే మార్కెట్ పైకి కిందకి ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తుంది. జనరల్గా నెగిటివ్ సైడు వెళుతుంది, అంటే మైనస్ సైడ్కి వెళుతుంది మార్కెట్ జనరల్గా. బట్ అటు ఇటు పైకి కిందకి ఈరోజు దగ్గర 190 పాయింట్లు వేరియేషన్ చూపించింది. పీక్లో చూడండి 10,900 చిల్లర వెళ్ళింది, పైకి వెళ్ళింది. లోలో 10,700 చిల్లరకు వచ్చింది. అంటే 10,950 ఎక్కడ, 10,750 ఎక్కడ? అఫ్ కోర్స్ 10,800 దగ్గర ఫైనల్గా క్లోజ్ అయింది. దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో కొంచెం అలర్ట్గా ఉండటం అంతకనే లేదు. అయితే మనం ఆల్రెడీ చేసిన ఇన్వెస్ట్మెంట్ల సంగతి ఏంటంటే టెంపరీగా అవి డౌన్ కావచ్చు, వాటి గురించి ఆలోచించకండి. ఓకే, ఒకసారి కొన్న తర్వాత కొన్నాం, అక్కడ పడేయటమే, పక్కన పడేయటమే. మంచి రోజులు వచ్చినప్పుడు అవే పెరుగుతాయి. షేర్ మంచిది కాకపోతే ఏ టైంలోనైనా పెరగదు, మంచి టైంలోనూ పెరగదు, చెడ్డ టైంలోనూ పెరగదు. షేర్ మంచిదైతే ఏదో టైంలో మొత్తానికి పికప్ అవుతుంది, మంచి లాభాలు ఇస్తుంది, అంతే. ఈక్విటీ మార్కెట్కు ఉన్నటువంటి తలకాయ నొప్పి అది.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతకుమించి ఇంకేం మార్కెట్ టెక్నికల్స్ ఇవేం పనిచేయవు ఇప్పుడు. ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణాన్ని మార్కెట్ అలా చూసుకోవాలి. ముఖ్యంగా రేపు సెటిల్మెంట్ కాబట్టి మిరాకిల్స్ ఏం జరగవు. పైకి కిందకి మరి కొంచెం మైనస్ సైడే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. సరే ఏమవుతుందో మనకు అనవసరం లేని చూడటమే. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్కి మార్కెట్ పెరుగుతుందో తగ్గుతుందో గురించి ఆలోచించడం వేస్ట్, ప్రశాంతంగా చూడటమే. అందుకని ఏమి లేదు. తర్వాత ఉన్న హోల్డింగ్స్ గురించి భయపడి ఇప్పుడు అమ్మేస్తాను ఇంకా 400 పాయింట్లు తగ్గుద్దేమో అప్పుడు మళ్ళీ తిరిగి కొనుక్కుంటానని కొంతమంది ఆలోచిస్తుంటారు. ఇన్వెస్టర్గా అవన్నీ చేయక్కర్లేదని నేను అనుకుంటున్నాను. అవసరం లేదు, మళ్ళీ అదే రికవర్ అవుతుంది. మళ్ళీ తిరిగి కొనలేకపోతే ఒక్కోసారి కొన్ని మిస్ అవుతాం కూడా. జరగనివ్వండి, వాట్ ఎవర్ హ్యాపెన్స్. పడినామండి, పడితే పడింది, ఏం చేస్తాం, లెట్ us ఫేస్ ఇట్. ఓకే. ఆ తర్వాత ఇంకొక రెండు ముక్కలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. రాజమండ్రిలో 3rd మీటింగు శ్రీ గ్రాండ్ హోటల్, నిన్న వీడియో చెప్పాను కదా, రాజమండ్రిలో మీటింగ్ గురించి చెప్పాను. 3rd మార్చ్కి అది శ్రీ గ్రాండ్ హోటల్ కదా, ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉంది. అక్కడ చాలామంది కొంచెం మెసేజ్లు అవి ఫోన్లు అవి చూస్తున్నాము. ఏంటి మాకు ముందుగా రిజర్వ్ చేసుకోవాలా అది ఇదని. ఏం అక్కర్లేదండి, అంత ఏం లేదు. ముందుగా రిజర్వ్ చేసుకోవాల్సినంత పరిస్థితి ఏం లేదు. దగ్గర 150 మందిని అకామిడేట్ చేయగలిగిన అకామిడేషన్ ఉంది. 9:30 కల్లా యూ రీచ్ దేర్ బై 9:30 AM కల్లా చేరుకున్నారంటే ఓకే. అక్కడ రీచ్ దేర్ బై 9:30 సరిపోతుంది. ఏమీ అడ్వాన్స్గా ముందుగా రిజిస్టర్ చేసుకోవటాలు రిజర్వ్ చేసుకోవటాలు ఏం అక్కర్లేదు. ఓకే, ఇది సంగతి. తర్వాత నిన్నటి వీడియో చూడండి, దానిలో డీటెయిల్స్ అన్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే తిరుపతి అకామిడేషన్ గురించి ఆలోచిస్తున్నా, దొరికితే తిరుపతిలో కూడా పెట్టాలని. తిరుపతి 6 లేదా 7 మార్చి. తర్వాత బెంగళూరు 8th కాదు కానీ 9th సాటర్డే అవుతుంది కదా, 9th మార్చ్. ఇది ఈ ప్రపోజల్స్. ఎందుకనంటే డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ సమ్ అకామిడేషన్. ఏదైనా మీటింగ్ హాల్ లాంటిది అకామిడేషను, ఈవెన్ కోచింగ్ సెంటర్ అయినా కూడా మంచి ఇన్స్టిట్యూట్ అనుకోండి, ఒక 100 మంది 150 మందిని కూర్చోపెట్టగలిగిన ప్లేస్ అనుకోండి, సరిపోతుంది. ఏదో సమ్ హాలు, కుర్చీలు ఉంటే కూర్చోవడానికి, తర్వాత అట్లీస్ట్ ఒక గెట్ టుగెదర్ లాంటి దీనికోసం అది ఇవి. అయితే మీలో ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆయన మిత్రులు నాగేశ్వరరావు గారు ఇక్కడ రాజమండ్రిలో అరేంజ్ చేసినట్టు అట్లా మీకు ఏమైనా వెసులుబాటు ఉంటే, అవకాశం ఉంటే, మీరేమన్నా చూడగలరా, అరేంజ్ చేయగలరంటే మీకు ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి మీరు చెప్పండి. 2348865. ఈయన పేరు రమేష్ బాబు గారు. ఈయనకి చెప్పండి. అంటే కొంచెం రీజనబుల్ ఛార్జెస్, ఏదైనా రీజనబుల్ అంటే అక్కడ ఉన్న దీన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారనుకోండి. ఛార్జెస్ ఎంత అవుతాయి ఏంటో చెప్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుని మనం కన్ఫర్మ్ చేద్దాం. మీరు ఎవరైనా చేయగలిగితే, ఇట్లా ఏమైనా అరేంజ్ చేయగలిగితే, అకామిడేషను వెతకగలిగితే లొకేషను కొంచెం హెల్ప్ చేయండి. ఈ నెంబర్కి చెప్పండి. 94923488555. అప్పుడు వీ కెన్ హ్యావ్ సమ్ గెట్ టుగెదర్ హియర్ ఆల్సో. ఎందుకంటే చాలామంది ఉన్నారు తిరుపతి చుట్టుపక్కల. బట్ అట్ ది సేమ్ టైం తిరుపతి అంటే చెన్నై వాళ్ళకి కూడా కన్వీనియంటే. ఇప్పుడు బెంగళూరు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా కాలంగా, ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి అనుకోవటమే కానీ వెళ్ళటం కుదరలేదు. కొంచెం ఈసారి కవర్ చేద్దామని అనుకుంటున్నాను. తర్వాత గాడ్ విల్లింగ్ ఎలా ఉంటుందో ఏమో. మీకు వీలైతే దయచేసి కొంచెం హెల్ప్ చేయండి. ఇఫ్ యూ కెన్ గెట్ సమ్ అకామిడేషన్, ప్లీజ్ గైడ్ us. ఓకే,
సో థ్యాంక్ యూ వెరీ మచ్. మార్కెట్ గురించి ఎక్కువ ఇదవ్వకండి, టెన్షన్ పడకండి. ఒకవేళ మార్కెట్ ఏదైనా ఒక్కో సందర్భంలో ఏమవుతుందంటే ఏదైనా మార్కెట్ సీరియస్గా తీసుకుంటే 150-200 పాయింట్లు కూడా పడిపోవచ్చు, లేకపోతే చీర్ఫుల్గా 100-150 పాయింట్లు పైకి తీసుకెళ్ళిపోవచ్చు. అసలు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. దాని గురించి పట్టించుకోకండి. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. నార్మల్గా ఇండెక్స్ పైకి వెళ్ళటం, కిందకి రావటం, పైకి వెళ్ళటం, కిందకి రావటం అనేది రోజు జరిగే పని. ఆపరేటర్స్ కోసం అది. ఆపరేటర్స్ కొంచెం స్వింగ్ చక్కగా పైకి వెళ్ళినప్పుడు, కిందకి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళు గేమ్ ఆడుతుంటారు. దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆల్ దీస్ డెవలప్మెంట్స్. మనకు అనవసరం ఇన్వెస్టర్లకి చక్కగా ప్రశాంతంగా కూర్చుంటే సరిపోతుంది. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, బాయ్.